హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్ గోష్ ఫిట్ బై వివిఆర్. ఈరోజు అయితే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మనం 12 వీక్స్ క్యాలరీ డెఫిసిట్లో ఉంటే ఏమైద్దో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. రియల్గా మనకి ఫ్యాట్ లాస్ అవుతుందా 12 వీక్స్ మనం క్యాలరీ డెఫిసిట్లు ఉంటే, మన మెటబాలిజం లో అవుతుందా, లేకపోతే మనం వెయిట్ డ్రాప్ అవుతామా, లేకపోతే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే మనం ఇనిషియల్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 1 to 2 వీక్స్లో ఏం జరుగుతుందో, మన వెయిట్ అనేది ఇమీడియట్గా డ్రాప్ అవుతుంది. ఇంకా మన బాడీలో ఉన్న గ్లైకోజిజన్ అంటే అది వాటర్ అనమాట, అది కూడా ఫ్లెష్ అవుట్ అవుతుంది. స్లైట్గా మనకి వెయిట్ లాస్ కూడా అక్కర్ అవుతుంది. ఇంకా మన హంగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే మీరు ముందు సర్ప్లస్లో ఉండి చేసే వర్కౌట్కి డెఫిసిట్లో ఉన్న వర్కౌట్కి మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైపోద్ది ఫస్ట్ 1 to 2 వీక్స్లోనే. ఇప్పుడు మనం 3rd and 4th వీక్లో ఏం జరుగుతుందో చూద్దాం. మన బాడీ అనేది అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇంకా మన ప్రోగ్రెస్ అనేది స్లో అవుతుంది, మన హంగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా మనం డైలీ చేసుకునే పనులు కూడా చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే 4 వీక్స్ డెఫిసిట్లో ఉండడం వల్ల మన క్యాలరీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఇంకా మన యాక్టివిటీ లెవెల్స్ తగ్గుతుంది, ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల. ఇంకా మన ఎనర్జీ లెవెల్ లో ఉంటుంది కాబట్టి మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా స్లైట్లీ తగ్గుతుంది, మన స్ట్రెంత్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి. మనం ఇది ఫస్ట్ 4 వీక్స్లోనే నోటీస్ చేయవచ్చు. ఇవి చాలా మైనర్ చేంజెస్. దీన్ని మనం కంపల్సరీగా మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంటే మన డైట్ ఇంకా స్లీప్ కంపల్సరీ మంచిగా ఉండాలి. ఇంకా బేసిక్ సప్లిమెంటేషన్ కూడా ఆన్ పాయింట్ ఉండాలి. ఇప్పుడు మనం వీక్ 5 to 8 గురించి మాట్లాడుకుందాం. వీక్ 5 to 8లో ఏమవుతుందంటే మన ప్రోగ్రెస్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఎందుకంటే మనకి ఫ్యాట్ లాస్ అవుతుందా లేదా అనేది మనకి కంపల్సరీగా నమ్మకం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మన ఫటీక్ ఇంకా రికవరీ చాలా టఫ్ అవుతుంది 5th నుంచి 8th వీక్ వరకు. ఎందుకంటే మనం కంటిన్యూస్గా ట్రైన్ చేస్తాం, మనకి చాలా తక్కువ రెస్ట్ డేస్ ఉంటాయి. దానివల్ల రికవరీ ఆన్ పాయింట్ ఉండదు, మన జాయింట్స్ పైన కూడా లిటిల్ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే మనం సప్లిమెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఇంకా హంగర్ ఇంకా ఫటిక్ అనేది మనకి నోటిసబుల్ ఉంటుంది అనమాట. ఎవ్రీడే బాడీ అట్లా సోర్గానే ఉంటుంది. ఇంకా కంప్లీట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే మనం కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా ట్రైన్ చేస్తాం. ఇంకా మన బాడీలో మనం 5 to 8 వీక్స్లోకి వచ్చినా కూడా మన బాడీ వాటర్ రిటెన్షన్ చేస్తుంది. దానివల్ల మనం ఏమనుకుంటామంటే మనకి ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు, మన బాడీలో ఇంకా ఫ్యాట్ ఉంది, ఇట్లా వాటర్ ఉంది, అది మొత్తం ఫ్యాటే అనుకుంటాం. బట్ లోపల ఫ్యాట్ లాస్ జరుగుతూనే ఉంటుంది బాడీ లోపల. మీరు పర్ఫెక్ట్ మీ స్టెప్స్, కార్డియో ఇంకా స్లీప్ ఆన్ పాయింట్ ఉంటే అది కూడా ఆన్ పాయింట్ అవుతుంది. ఇంకా మనం ఆ టైంలో ఉన్నప్పుడు మన డైట్కి ఇంకా మన వర్కౌట్కి ఇంకా మనం చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తాం అనమాట. ఎందుకంటే మన బాడీ అంత రెస్పాండ్ అవుతున్నప్పుడు మనం కూడా దానికి అంత ఇవ్వాలనుకుంటాం. ఇప్పుడు మనం 9 to 12 వీక్స్ ప్రోగ్రామ్ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన మజిల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి ఆ 12 వీక్స్ తర్వాత, మన మజిల్స్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి. మన మజిల్స్ని ప్రివెంట్ చేసుకోవాలంటే మనం కంపల్సరీగా మన డైట్ ఆన్ పాయింట్ ఉండాలి. ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది ప్రోటీన్ నుంచి అయినా నీ కంప్లీట్ డైట్ నుంచి అయినా. ట్రైనింగ్ కంపల్సరీగా వేయాలి, ఇంకా స్లీప్ అండ్ రికవరీ పైన ఫోకస్ చేయాలి. ఇంకా డైలీ నీ మల్టీవిటమిన్స్, నీ ఎసెన్షియల్ సప్లిమెంట్స్ అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడే అక్కడి నుంచి నువ్వు ప్రోగ్రెస్ అవ్వగలుగుతావు, నీ మజిల్లో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనే దానిపైన కూడా ఫోకస్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడైతే మెటబాలిజం క్లాషెస్ గురించి మాట్లాడుకుందాం. మన మెటబాలిజం అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. నువ్వు ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్, నువ్వు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నీ మెటబాలిజం క్లాషెస్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, నాది బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా కాబట్టి నా ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ నువ్వు ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేసి ఒక 10 to 12 kgs తగ్గినావు అనుకో, 80 to 70 kgs వచ్చినప్పుడు నీ క్యాలరీ ఎక్స్పెండిచర్ కూడా తగ్గినప్పుడు ఏమవుతుంది, నువ్వు అప్పుడు తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తావు. అది హెవీగా ఉన్న పర్సన్ కన్నా తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తావు, ఎందుకంటే నువ్వు వెయిట్ తక్కువ ఉన్నావు కాబట్టి. ఇంకా నువ్వు సేమ్ అదే ఫామ్లో ఉంటావు కాబట్టి నువ్వు ఇంకా మంచి చేంజెస్ నోటీస్ చేస్తావు అనమాట నీ బాడీలో ఇంకా నీ ఫిజిక్లో. ఇంకా అదే అనమాట, నీ మెటబాలిజం హై ఉంటే నీకు ఇంకా రెస్పాన్స్ కూడా హై వస్తుంది. వెయింగ్ స్కేల్ అంటే మన బాడీ వెయిట్ ఎందుకు తగ్గకుండా ఆగిపోతుంది, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన వర్కౌట్ ఇన్ఫ్లమేషన్, రికవరీ మంచిగా అవ్వకపోతే మనం వెయిట్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ ఇంటేక్, వాటర్ రిటెన్షన్, సోడియం ఇంటేక్, ఇట్లా చాలా థింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఏం చేసినా
మన బాడీ వాటర్ హోల్డ్ చేస్తుంది, దానివల్ల మనం తగ్గకుండా 1-2 kgs ఎక్స్ట్రా చూపిస్తుంది. అట్లని చెప్పి నీ ఫ్యాట్ లాస్ అవ్వట్లేదని చెప్పి మీరు ఏం భ్రమపడకండి. మీ ప్రాసెస్ని కరెక్ట్గా చేయండి. ఎప్పుడైతే మీరు ఏంది హెవీగా ఫీల్ అవుతారు, మీ బాడీ కంప్లీట్గా రికవరీ అవ్వలేదంటే ఆ రోజు ఒక 50 to 70 grams కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినండి. ఒక 2 మీల్స్గా డివైడ్ చేసుకోండి. అప్పుడు మన రికవరీ మంచిగా జరుగుతుంది. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైతే లో ఫీల్ అవుతారో అప్పుడు చేయండి. ఇవి థింగ్స్ అన్నమాట. ఏవి మన స్కేల్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అని చెప్పేసి. నీ వర్కౌట్ ప్లాటూ హిట్ అయిన తర్వాత నువ్వు ప్రోగ్రెస్ చూడవు. నీ వర్కౌట్ ప్లాటూ హిట్ అవ్వడం అంటే నువ్వు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయకపోయినావు అనుకో, నీకు రిజల్ట్స్ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత రావు. అందుకని నువ్వు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలి. ఎప్పుడు నువ్వు డెఫిసిట్లో ఉండి నువ్వు అంత హార్డ్గా వర్క్ చేస్తున్నా కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 7.5 kgsతో బైసిప్ కర్ల్స్ చేస్తుంటే ఒక 10 kgsతో 8 reps లేకపోతే 10 reps పర్ఫామ్ చేయడానికైనా ట్రై చేయాలి చాలా హార్డ్గా. అప్పుడు అది వీక్ బై వీక్ ప్రోగ్రెస్ అవుతుంది. అప్పుడే నీకు రిజల్ట్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మీ వెయిట్ స్టక్ అయిపోతే ఏం చేయాలో నేను చెప్తాను అనమాట క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిట్ స్టక్ అయిపోయింది అనుకో, ఏం చేయాలి? మీ క్యాలరీ ఎక్స్పెండిచర్ చూసుకొని మీరు ఎంత బర్న్ చేస్తారో, ఎంత తింటారో ఒకసారి చూసుకొని మీ డైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోదు అనమాట. వీక్ బై వీక్ అది దానికి ఎప్పుడు చేంజెస్ కావాలో, ఎప్పుడైతే మీ ప్రోగ్రెస్ తక్కువ అవుతుందో అప్పుడు దాంట్లో డైట్లో చేంజెస్ చేయాలి. ఒకవేళ మీరు అంత తక్కువ తింటుంటే డైట్లో చేంజెస్ చేయలేకపోతే యాక్టివిటీ అయినా ఇంక్రీజ్ చేయాలి. అది వర్కౌట్లో మన మజిల్ ప్రివెంట్ చేసుకోవాలంటే ఎంత యాక్టివిటీ కావాలో అంత యాక్టివిటీ చేస్తాం. వర్కౌట్లో ఇంక్రీజ్ చేసి బాడీ చేంజెస్ ఏం చూపించదు. ఎందుకంటే ఎంత బ్రేక్ డౌన్ చేసినా, మజిల్ బ్రేక్ డౌన్ చేస్తే అంత రికవరీకి టైం పడుతుంది. అట్లా అని చెప్పేసి నేను 2 సార్లు వర్కౌట్ చేస్తాను, 3 సార్లు వర్కౌట్ చేస్తా అంటే నడవదు. బాడీ ఫటిక్ అయ్యి నెక్స్ట్ డే రికవరీ అవ్వకుండా నెక్స్ట్ డే వర్కౌట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ ప్రోగ్రెస్ చేస్తావు? ఈజీగా చేసే పనులు ఏంది? స్విమ్మింగ్కి వెళ్ళడమైనా, వాకింగ్కి వెళ్ళడమైనా, సైక్లింగ్ చేయడమైనా, ఇలాంటి సింపుల్ థింగ్స్, కార్డియో, హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేసి ఎక్సర్సైజులు చేస్తేనే క్యాలరీస్ బర్న్ అవుతాయి. నీ వెయిట్ చెక్ చేసుకొని, నీ వెయిట్ యావరేజ్ది అది ఒక్కరోజు చెక్ చేసుకుంటే సరిపోదు, ఎవ్రీడే చెక్ చేసుకో. ఇంకొకటి నీ స్టెప్స్ ఇంకా యాక్టివిటీ లెవెల్ చూసుకో. ఇంకొకటి నీ క్యాలరీ డెఫిసిట్ని అడ్జస్ట్ చేసుకో. అంతే. ఇంకా ఇవి చేస్తే నీకు నువ్వు 12th వీక్, 15th వీక్, ఇంకా నీ 20th వీక్లోకి వెళ్ళినా నీ ప్రాసెస్లో చేంజ్ చూస్తావు అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇప్పుడు నేను ఫైనల్ కట్ చెప్తున్నా. ఫైనల్ కట్ ఏంటంటే, మనం క్యాలరీ డెఫిసిట్లో ఉంటే తక్కువ తింటే మనకు ఫ్యాట్ లాస్ అయిపోదు అనమాట. మనకి ఎంత సస్టైనబుల్గా మనం తినగలుగుతామో అంత సస్టైనబుల్గా తిని దానికి ఒక మంచి యాక్టివిటీ చేసి రెస్ట్ టైం కూడా ఇవ్వాలి. మనం ఏంది ఒక 6 months చేయాల్సింది 4 monthsలో చేయాలనుకుంటే బాడీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది. దానికి మనం ఎంత కావాలో అంత టైం ఇస్తే మనకు అంత రిజల్ట్స్ అది కూడా ఇస్తుంది. టైం ఇవ్వడం అంటే ఇప్పుడు స్టార్టింగ్ వీక్లోనే ఎవరు 20 steps వేయలేడు. ఒక 10 week నుంచి వాడు ప్రోగ్రెస్ చేసుకోవాలంటే ఒక 3 months అయినా టైం ఇవ్వాలి. 20 steps చేయడం అంత ఈజీ ఇంకా సింపుల్ టాస్క్ కాదు. ఒక డైలీ 4 గంటలు నడిస్తే 20 steps అవుతాయి. అది యావరేజ్ 4.5 స్పీడ్లో నడుస్తే. నువ్వు 4 గంటలు జిమ్లోనే ఉండవు కదా థ్రెడ్మిల్ పైన గంటలు గంటలు నడవడానికి. అందుకని నీ ఓవరాల్ డేలో స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి. అది స్లోగా ప్రోగ్రెస్ చేసుకుంటే అది నీ బాడీ కూడా అడాప్ట్ చేసుకుంటుంది. క్యాలరీ డెఫిసిట్ అంటే నువ్వు కడుపు మార్చుకొని చేసేది కాదు, లాంగ్ టర్మ్లో చేయాలి. కాబట్టి నువ్వు లాంగ్ టర్మ్కి సరిపోయేటట్టు డైట్ చేసుకోవాలి. అది నీ షెడ్యూల్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ క్యాలరీ ఇంటేక్, వాళ్ళ క్యాలరీ ఎక్స్పెండిచర్, వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన గోల్ ఏంటిది? మనకి ఎంత మజిల్ ఉందో దాన్ని ప్రివెంట్ చేసుకొని మనం ఫ్యాట్ లాస్ చేయడమే మన గోల్. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే గోష్ఫీడ్ వి అని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, విశాల్ రెడ్డి _1007కి.